హెబెలు కయీను అని ఇద్దరు అన్నదమ్ములు. వారిలో హెబెలు మంచి అర్పణ దేవుడికి తీసుకొస్తాడు, కయీను అర్పణ దేవుడు అంగీకరించడు. అందుకని కయీనుకి అసూయ వచ్చి హెబెలు తన తమ్ముడిని చంపేయడం జరుగుతుంది. దేవుడు ఏమంటాడంటే, హెబెలు యొక్క రక్తము భూమిలో నుంచి నాకు మొరపెడుతుంది అంటాడనమాట. అంటే కయ్యను ఏమనుకున్నాడు, భూమి మీద లేకుండా ఇతను నేను తీసిపారేసాను అనుకున్నాడు, కానీ భూమిలో ఉన్న రక్తం ఉందే అది మొరపెడుతుందంట. రక్తానికి ఎంత శక్తి ఉందో చూడండి. కయ్యన్ని దేవుడు శపిస్తాడు. ఒక మనిషి రక్తానికే అది మూలిగి దేవుని తీసుకొచ్చి తన యొక్క రక్తానికి బదులుని ఆశించిందంటే మరి పరమ పరిశుద్ధులైన యేసు ప్రభు రక్తం ఎంత గొప్పదండి. దాన్ని ఎంతో సాధారణంగా తీసుకోవద్దు మీరు. చాలా పవర్ ఉంటుందండి, చాలా శక్తి ఉంటుంది. ఈ యొక్క పాప లోకంలో ఇంకా పాపంలోనే ఉండి ఇంకా చీకటి బ్రతుకులే మనం ఎందుకు బ్రతకాలి? మనం ఇప్పుడే ఆయన రక్తం ఎంత పరిశుద్ధీకరిస్తుందంటే ఆయన రక్తాన్ని నమ్ముకుని మనం ఇప్పుడే పరిశుద్ధత వైపుకి నడిచిపోవాల్సిన అవసరం ఉంది. యేసు రక్తాన్ని మనం పస్కా బలిపశు యొక్క రక్తంతో పోల్చి చూసుకుంటే ఆ రక్తాన్ని వారు ఏం చేశారంటే గడప కమ్మల మీద రాశారంట. రాసుకున్నప్పుడు ఏమైందంటే మరణ దూత వారిని సమీపించలేదంట. అందుకని మనకి ఏంటంటే మరణము మీద జయం వస్తుంది. ఆయన రక్తాన్ని మన యొక్క హృదయ క్షేత్రాల్లో మనం రాసుకుంటే ఏ అపాయము నీ గుడారము సమీపించదు. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఏ మరణ దూత నిన్ను సమీపించదు, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు, ఏ అపాయం మన దగ్గరికి రాదు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం రాహాబ్ అనే స్త్రీని చూస్తాం అనమాట. ఆమె వేశ్య, ఆమె చనిపోవడానికి ఆమె అర్హురాలే, కానీ ఎప్పుడైతే నమ్మిందో దేవుణ్ణి నమ్మి ఆమె కూడా రక్తానికి సాదృశ్యంగా ఆమె ఒక ఎర్ర తొగరుని కిటికీ కమ్మల నుంచి వేలాడేస్తుంది అనమాట. ఎర్ర తొగరిని, అది రక్తానికి సాదృశ్యం. దేవుని యొక్క ఈ పరిశుద్ధ రక్తానికి సాదృశ్యమైన ఎర్ర తొగరిని చూసినప్పుడు యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఏ సైనికుడు కూడా నాశనం చేయడు. అందులో తన యొక్క ఇంటి వారందరినీ అట్టి పెట్టుకుని వాళ్ళందరి ప్రాణాన్ని ఆమె కాపాడుకుంటుంది. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని ఉంటుంది. యేసప్పా తండ్రి, ఎంతో మంది అస్వస్థులై ఉన్నారు, గాయాలతో ఉన్నారు, దెబ్బలతో ఉన్నారు, క్యాన్సర్ రోగాలతో ఉన్నారు. ప్రభా, ఇప్పుడు అందరినీ తాకండి, ప్రతి బాధని తీసివేయండి, ప్రతి కీడు నుంచి అయ్యా తండ్రి వారికి విమోచన దయచేయండి. సాతాన్ని గద్దించి తోలివేయండి తండ్రి. ఆ గృహాల చుట్టూ నీ కంచి కాపుతలేయండి, నీ రక్తపు కంచినేయండి. అయ్యా సాతాను చిన్నబిడ్డల్ని తండ్రి వారి ప్రవర్తనని అలాగే వారి పిల్లల ప్రవర్తనని దొంగిలిస్తుంటే అయ్యా యవ్వనస్తుల యొక్క ప్రవర్తనని తండ్రి దేవ శాసిస్తుంటే ఇప్పుడే నీ రక్తాన్ని తండ్రి దేవ బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాను ప్రభా తండ్రి. అయ్యా ఇప్పుడే తండ్రి సాతాను వారి గృహాన్ని విడిచి వెళ్ళిపోవాలి తండ్రి. ఆ గృహాలకి తండ్రి దేవ ఏ శాపంతో వాళ్ళు కట్టబడి ఉన్నారు ఆ శాపాలు తొలగించండి, బంధకాలు తొలగించండి. అయా అపవాదిని వెళ్ళబట్టి ప్రభా ఆ గృహాల్లో ఆయా శాంతి సమాధానము దయచేయమని ప్రభా, విజయాన్ని దయచేయమని యేసయ్య అతి పుణ్య నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.